మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. హుజురాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. స్పీకర్ గారు టైం అడిగినట్టున్నారు, మీరు ఏం జరిగింది? స్పీకర్ గారిని నేను టైం అడిగినా, తను 11 నన్ను రమ్మన్నారు. నేను వచ్చిన, నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేద్దామని వచ్చిన డిఓ గారి మీద, జెడ్పీసీఓ గారి మీద. మరి ఏమైందో నాకు కూడా తెలియదు. మరి 1 o'clock 2 hours వెయిట్ చేసిన, 1 అవుతుంది. ఇంకా వాళ్ళ ఆఫీస్ నుంచి కూడా ఎవరు రెస్పాండ్ కాకుండా ఇంకా తిరిగి ప్రెస్ మీట్ పెట్టి పోతా ఉన్నాను. కానీ ఖచ్చితంగా స్పీకర్ గారు ఎప్పుడు కలిస్తే అప్పుడు నేను ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ అనేది డిఓ గారి మీద, సిఓ గారి మీద 100% మూవ్ చేస్తాం. మీ మీద కేసు నమోదైంది, దీనికి సంబంధించి వాస్తవంగా ఎంత అన్యాయం అంటే, ఇలా కేసు నా మీద నమోదు చేయడానికి ఏంటిది, నేను అడిగిన క్వశ్చన్ ఏంటిది, ఇలా డిఓ గారిని నేను అడిగిన క్వశ్చన్ ఏంటిది, కలెక్టర్ గారు, డిఓ గారు ఇట్లాంటి నోటీస్ని నేను రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే ఈ నోటీస్ ఎట్లా మీ ఎంఈఓ గారికి మీరు పంపి ఆ ఎంఈఓలని ఎట్లా మీరు డిమోషన్ చేస్తారు అని నేను అడిగిన. దీనికి సమాధానం చెప్పకుండా అబ్రప్ట్గా కలెక్టర్ గారు వెళ్ళిపోతే నాతో పాటు నా జెడ్పీటీసీలు, ఎంపీపీలు నిరసన వ్యక్తం చేసినాం. నిరసన వ్యక్తం చేసిన తర్వాత కూడా ఇలా వాళ్ళు దానికి నేను వాళ్ళ విధులకి ఆటంకం కలిగించిన అని ఇలా కేసు పెట్టించారు సిఓ గారు. నా విధులకు కూడా వాళ్ళ ఆటంకం కలిగించిన, నేను కూడా సిపికి పిటిషన్ ఇచ్చిన. ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా, ఇలా అధికారులందరూ కూడా అడుగుతా ఉన్నాను, ఇలా మీరు జవాబు చెప్పే పరిస్థితిలో మీరు లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళిపోతుర్రు, మీ పరిస్థితి ఏందనేది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇవాళ ప్రభుత్వం వాళ్ళు ఉండొచ్చు, రేపు మళ్ళీ మేము రావచ్చు. కానీ అధికారులుగా ఇలా కలెక్టర్ గారు జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉంటే, అంటే ప్రభుత్వం ఏ మేరకు వాళ్ళ మీద ఒత్తిడి పెడుతున్న అనేది మీరు నోటీస్ చేయాలని మీరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా అధికారులకు చెప్తున్నా, ఇట్లా మీరు జవాబు చెప్పలేని పరిస్థితిలో మీరు ఉంటే ఇది చాలా సిగ్గుచేటు. ఇలా ఖచ్చితంగా తప్పు చేసిరని మీరే ఒప్పుకుంటారు కాబట్టే లేచి వెళ్ళిపోతున్నారు. మీకు జవాబు ఉంటాడు చెప్పాలి కదా, ఎంక్వైరీ చేస్తాం, దాన్ని చూస్తాం. ఎందుకు చెప్తలేరు? నేను ఎక్కడ కూడా వాళ్ళ వీధులకి ఆటంకం కలిగలేదు. వాళ్ళకి ముంగట నేను నిరసన తెలిపిన తర్వాత తను వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోమని చెప్పిన. ఇట్లాంటి కేసులు పెట్టి కౌశిక్ రెడ్డిని భయపడియాలనుకుంటే వాళ్ళ కాదు, వాళ్ళ తాత తరం కూడా కాదు. ఖచ్చితంగా వాళ్ళని అడ్డుకుంటా, ఇంకెక్కువ చేస్తా, ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి ప్రశ్నించకుండా, దాంట్లో రివ్యూ మీటింగ్ పెట్టనీయకుండా గొంతు నొక్కుతా అంటే వాళ్ళ తరం కాదు. ఖచ్చితంగా నేను అడుగుతా, ప్రశ్నిస్తూనే ఉంటాను. ఒక విషయం, నిన్న 6 ఎమ్మెల్సీలు మీ పార్టీని ఇది అర్ధరాత్రి పూట జాయిన్ అయ్యారు రేవంత్ రెడ్డి సమక్షంలో ఇంట్లో. అయ్యో భయ్, వాళ్ళకి సిగ్గు, శరము, లజ్జ, మానం లేదు. వాళ్ళ జీవితంలో వార్డు మెంబర్ కూడా గెలవని వాళ్ళు, వార్డు మెంబర్ కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కేసీఆర్ గారు ఒక కప్పు ఛాయ్ తాగకుండా వాళ్ళని ఎమ్మెల్సీలుగా చేసిరు. ఇది వాళ్ళ బాధ్యత. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకి, పార్టీకి, కేసీఆర్ గారికి అండగా ఉండడం. అయినా ఈ పార్టీ ఎమ్మెల్యేలో, ఎమ్మెల్సీలతో నడిచేది ఏం లేదు. ఇష్టం ఉన్నోడు ఉండొచ్చు, ఇష్టం లేనోడు పోవచ్చు. కానీ సిగ్గుశరం ఉన్నోడైతే రిజైన్ చేసిపోతాడు. ఇలా వాడు పోతే పోయింది, మాకేం ఫరక్. మాకు లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వందలాది మంది, వేలాది మంది ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీలు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. బరాబర్ మేము కేసీఆర్ గారితో గట్టిగా ఉంటాం, కొట్లాడతాం, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతాం, పార్టీని నిలబెడతాం, మళ్ళీ కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేస్తాం. కౌశిక్ రెడ్డి గారు, గతంలో ఎప్పుడు జరగలేదు అర్ధరాత్రి జాయినింగ్స్, 1 గంట 30 నిమిషాల సమయంలో జరిగినాయి. ఎట్లా? ఇక దాంతోనే మీకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారేమో వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరిన రోజు లబో దిబో మొత్తుకున్నాడు. ఆయన చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అనే కథ ఉంది. అయినా కూడా కేసీఆర్ గారు ఏనాడు కూడా, మీరు ఒక్కటి నేను చెప్తున్నా మీకు, ఒక్కటంటే ఒక్క కండువ కేసీఆర్ గారు ఒక ఎమ్మెల్యే కప్పిని నాకు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా. కానీ ఒక్కరికి కూడా కప్పలే కేసీఆర్ గారు. ఇలా వాళ్ళు విలీనం చేసిరు తప్పితే ఇట్లా ముఖ్యమంత్రి హోదాలు ఉండి ఇట్లా ఎప్పుడూ చేయలేదు. సరే, వాళ్ళు ఏం చేసినా ప్రజలు గమనిస్తారు. రాబోయే కాలంలో ఇప్పుడు ఈ ఎమ్మెల్యేని కప్పుకున్నాడు, అది కప్పుకున్నాడు కాదు. అసలు నువ్వు ప్రామిస్ చేసిన 6 గ్యారెంటీల సంగతి ఏంటిది? మహిళలకు ఇస్తాన 2500 ఏంది? ఇలా చంద్రబాబు నాయుడు అక్కడ 4000 రూపాయల పెన్షన్ చేసిండు. ఈడ నువ్వు 4000 రూపాయల పెన్షన్ ఇక్కడ ఎప్పుడు చేస్తావు? వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ ఎప్పుడు చేస్తావు? మహిళలకి 2500 ఎప్పుడు ఇస్తావు? పూర్తిగా 500 గ్యాస్కి ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తావు? ఇలా 200 యూనిట్లు అందరికీ ఫ్రీగా ఎప్పుడు ఇస్తావు? ఇవన్నీ ఎప్పుడు చేస్తావు? నువ్వు గివి చేయి. కానీ ఈ ఎమ్మెల్యే కండువలు కప్పితే నీకు ప్రజల చెడ్డ పేరు వస్తుంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే కాలంలో నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. నువ్వు రాసి పెట్టుకో. ముఖ్యమంత్రి అంటుండు బీఆర్ఎస్ లేదు, టార్చ్ లైట్ వేసి వెతకాల్సిన పరిస్థితి అని. అరే, నేను ఒకటి చెప్తున్నా, పట్టుమని కాంగ్రెస్ పార్టీలో 5 ఎమ్మెల్యేలు లేకుండే, ఎవరు లేకుండే, వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఇలా కేసీఆర్ గారు, తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు ఉన్నారు. ఇలా మాకు బలమైన నాయకత్వం కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలను నువ్వు రాసి పెట్టుకో.
ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి కాకుండా ఆపలేరు. ఎవరైనా అవుతారో అది తథ్యం మీరు రాసిపెట్టుకోండి. ఇట్లనే వైఎస్ఆర్సీపీ ఆంధ్రాలో 2019లో గెలిచినప్పుడు తెలుగుదేశం వస్తుందా పీక్తుందా అని అన్నారు. ఇవాళ తెలుగుదేశం ఎన్ని గెలిచిందాడు? కేసీఆర్ గారు కూడా రాక తప్పదు. వీళ్ళందరూ తెలంగాణ సాధించి తెలంగాణ తెచ్చిన వ్యక్తులు, వీళ్ళందరూ ఒక లెజెండరీ లీడర్స్. డెఫినెట్గా కేసీఆర్ గారు గ్యారెంటీగా మళ్ళీ ముఖ్యమంత్రి కాక తప్పదు. గతంలో టీడీపీతో ఫైట్ చేశారు మీరు, ఇక్కడ టీడీపీకి లేకుండా చేశారు బీఆర్ఎస్. రేపు చంద్రబాబు నాయుడు ఇద్దరు ముఖ్యమంత్రులు బాబు ప్లస్ రేవంత్ మీటింగ్ ఉంది. మీటింగ్కి సంబంధించి ఉండని ట్రై చేసుకొని క్లియర్గా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రోళ్ళ పాలన మళ్ళీ తెలంగాణకు కూడా వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈయన ఇప్పుడు ఆంధ్రోళ్ళ పాలన మళ్ళీ వస్తుంది. ఇలా తెలంగాణ ప్రజలే అన్నీ గమనిస్తూ ఉన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుణ్ణి ఆలోచించామని కోరుతా ఉన్నాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఎట్లొస్తుండే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లిస్తుండే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా అద్భుతమైన రైతు బీమా ఇస్తుండే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా అద్భుతమైన కేసీఆర్ కిట్లు, అద్భుతమైన గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు, అద్భుతంగా పెన్షన్లు, అద్భుతంగా ఎట్లిస్తుండే. ఇవాళ ఎట్లిస్తారో ప్రజలు అన్నీ గమనిస్తారు. టైం మ్యాటర్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ. రైట్. ఇది ప్రివిలేజ్ మోషన్ కోసం మూవ్ చేయడానికి స్పీకర్ టైం అడిగాము. ఎప్పుడు టైం ఇచ్చినా కూడా కలిసి మరొకసారి ఆయనకు ఈ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసే ప్రయత్నం చేస్తానని చెప్తా ఉన్నారు కౌశిక్ రెడ్డి. దాంతోపాటు ఎమ్మెల్సీలు 6 మారారు. ఉండేవాళ్ళు ఉండండి, వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోండి. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఉన్నారు. సో మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.